జనరల్‌గా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా అందంగా ఉండాలని, 10 మందిలో వెళ్తుంటే కనీసం ఇద్దరైనా మనల్ని వెనక్కి తిరిగి చూడాలనే కోరిక ఉంటుంది. పొరపాటునో, గ్రహపాటునో మనల్ని ఒకరో, ఇద్దరో వెనక్కి తిరిగి చూసే సందర్భాలు ఎదురవుతాయనుకోండి. అయితే 'బిజినెస్ మ్యాన్' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పినట్టుగా ఎవడి సినిమాకి ఆడే హీరో. మనల్ని మనం అద్దంలో చూసుకొని, దేవుడు నీకింత అందం ఇచ్చాడేంట్రా బాబు అని అనేసుకుంటాం. అంతే గదండీ! మనల్ని మనమే ప్రేమించుకోలేకపోతే ఇతరులు ఎలా ప్రేమిస్తారు చెప్పండి? ఇక సినిమా హీరోలు ఎక్కడైనా సడెన్‌గా కనిపిస్తే అందరూ చూడ్డానికి ఎగబడడం ఖాయం. వారికుండే స్పెషాలిటీ, క్రేజ్ అట్టాంటివి మరి. ఫిట్‌నెస్, హైట్, నిగనిగలాడే చర్మం ఇవన్నీ వారికుండే క్రేజ్‌కి కారణాలు. వీటితో పాటు మరో ముఖ్యమైన కారణం ఉంటుంది. అదే నల్లగా నిగనిగలాడే ఒత్తైన జుట్టు. ఇక్కడ మనం ఓ విషయాన్ని చెప్పుకొని తీరాలి. మనం ఎంత జాగ్రత్త వహించినా వంశపారంపర్యంగా బట్టతల వచ్చేట్టయితే ఎవరూ ఆపలేరు. అదీగాక వయసు పైబడుతుంటే జుట్టు పలచబడ్డం, జుట్టు ఊడిపోవడం, తెల్లబడ్డం లాంటి సమస్యలను ఎవరూ అడ్డుకోలేరు. మరి హీరోలకు ఈ సమస్యలుండవా? ఎందుకుండవు? అందుకే హీరోలు వీలైనంత వరకు మరింత ఎక్కువ జాగ్రత్త వహిస్తూ జుట్టును కాపాడుకుంటారు. అప్పటికి చేయి దాటిపోయి బట్టతల వచ్చేస్తే విగ్గుల్ని, హెయిర్ ప్లాంటేషన్‌లని ఆశ్రయిస్తారు. అలాంటి హీరోలు ఎవరో ఈ వీడియోలో చూద్దాం. గతంలో సూపర్ స్టార్ కృష్ణ ప్రతి చిత్రంలోనూ విగ్గును వాడేవారు. అసలు ఆయనకు బట్టతల ఉన్నట్టు కూడా చాలామందికి తెలిసేది కాదు. ఎందుకంటే చాలా కాలం పాటు కృష్ణ విగ్గు లేకుండా బయట కనబడేవారు కాదు. అక్కినేని సీతారామయ్య గారి మనవరాలు సినిమా వరకు ఆన్ స్క్రీన్ బట్టతలతో కనిపించలేదు. ఆ మాటకొస్తే ఆ కాలంలో దాదాపుగా ప్రతి హీరో విగ్గును వినియోగించేవారు. ఇక ప్రస్తుత విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవికి జుట్టు పలచబడి చాలా రోజులైందని, తలపై ముందు భాగంలో ఒక చిన్న బిట్టుని అమర్చారని అంటారు. ఏఎన్నార్‌కి బట్టతల ఉంది కాబట్టి ఆయన తనయుడైన నాగార్జునకు రావడానికి అవకాశం ఎక్కువ. అందుకే ఆయన చాలా కాలం ముందు నుంచే జుట్టు విషయంలో జాగ్రత్త వహించారు. నాగ్ చేయించుకున్న హెయిర్ ప్లాంటేషన్‌ని ప్రతి సినిమాలోని క్యారెక్టర్‌కి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటారు. ఇక నందమూరి బాలకృష్ణ కూడా సినిమాకి రకరకాల విగ్గుల్ని వాడుతుంటారు. అయితే జనరల్‌గా హీరోలెవరూ బహిరంగంగా విగ్గుల గురించి మాట్లాడరు. కానీ తన విగ్గు గురించి వైఎస్ఆర్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడినందుకు తిరిగి జవాబు చెప్పారు బాలకృష్ణ. విక్టరీ వెంకటేష్ కూడా చాలా కాలం నుండి విగ్గు వాడుతున్నారు. అయితే హీరోలందరిలోకి దాదాపుగా ఒకే రకంగా కనిపించే విగ్గును వాడుతున్న హీరో ఆయనే అని చెప్పాలి. ఇక ప్రభాస్ జుట్టు 'బాహుబలి' సినిమా వరకు ఒత్తుగా ఉండేది. కానీ ఆయన జుట్టు పలచబడటంతో హెయిర్ వీవింగ్ చేయించుకున్నారు. దీన్ని నాన్ సర్జికల్ హెయిర్ వీవింగ్ అంటారు. ఇదే తరహా బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ చేయించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి వంశపారంపర్యంగా బట్టతల వచ్చినప్పటికీ చాలా కాలం క్రితం నుండే హెయిర్ వీవింగ్ చేయించుకున్నారని వినికిడి. 'ఖలేజా' సినిమా నుండి ఆయన హెయిర్ స్టైల్ సెటిల్డ్‌గా కనిపిస్తుంది. అయినప్పటికీ ఆయన హెయిర్ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా కనిపిస్తుంటుంది. ఇక తమిళ హీరో 'సూర్యకు' కూడా అంతకుముందు ఒరిజినల్ హెయిర్ ఉండేది కానీ కొంతకాలం క్రితం నుండి ఒక్కో సినిమాకి ఒక్కో రకమైన హెయిర్ కనిపిస్తోంది. ఆయన కూడా హెయిర్ వీవింగ్ చేయించుకున్నారు. అల్లు అర్జున్ జుట్టు 'దేశముతురు' సినిమాలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. 'అలవైకుంఠపురంలో', 'పుష్ప' సినిమాల్లో ఆయనకు లాంగ్ హెయిర్ ఉండేలా చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జుట్టు 'రాఖీ' సినిమా ముందు వరకు ఒక రకంగా ఉండేది. 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో ఆయన జుట్టు కొత్త రకంగా కనిపించింది. ఆ తర్వాత నుండి ఒక్కో సినిమాలో ఒక్కో జుట్టు కనిపిస్తోంది. హీరో రామ్ తన తొలి చిత్రం 'దేవదాసు'లో నటించినప్పటి నుండి కొంతకాలం వరకు ఒరిజినల్ హెయిర్ ఉండేది. కానీ బహుశా ఆ తర్వాత జుట్టు పలచబడ్డం వల్ల కాబోలు హెయిర్ వీవింగ్ చేయించుకోవడం వల్ల అయి ఉండవచ్చు. ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా కనిపిస్తోంది ఆయన జుట్టు. ఇక గోపీచంద్ జుట్టు కూడా అంతే. ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌కి బట్టతల వచ్చేసి చాలా కాలమైంది. అయితే ఆయన బయట ఎక్కడైనా బట్టతలతోనే కనిపిస్తారు. సినిమాల్లో మాత్రం ఆయనకు ఏ విగ్గు వాడినా అది ఒరిజినల్ హెయిర్ లాగే కనిపిస్తుంది. ఇదండి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు హీరోలు నఖశిఖ పర్యంతం తీసుకునే జాగ్రత్తలు. చూశారుగా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్‌తో మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.